హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నామండి. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే మీకు మేము చేసే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈరోజు మేము ఉగ్గాని బజ్జీ చేయబోతున్నామండి. ముందుగా అయితే దీపారాధన చేసుకొని స్నానం చేసి దీపారాధన అయితే చేసేసినాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉగ్గాని బజ్జీ చేయాలని ప్లాన్ చేసినారు. చూడండి, దీపారాధన అన్ని ఫోటోలు అన్నీ కడిగేసి పూలు పెట్టేసి దీపారాధన అయితే చేస్తున్నారు. చూడండి, ఇలా దీపారాధన చేసుకొని ముందుగా మార్నింగే స్నానాలు చేసేసి దీపారాధన చేసేసి దాని తర్వాతే బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని బజ్జీ చేయాలని అనుకున్నారు. బజ్జీ అయితే నేనైతే మిరపకాయలతో ఉన్న బజ్జీ కాకుండా చిన్నటి చూరు బజ్జీలు అంటే చిన్న బజ్జీలు, చిట్టి బజ్జీలు అంటాం కదండి, అవి చేయమని అయితే చెప్పాను. చూద్దామండి. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకి ఉగ్గాని బజ్జీ కావాలంటే ఫస్ట్ ముందుగా బొరుగులు అయితే తీసేసుకొని, బొరుగులు దానికి సరిపోయే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా అన్నీ తీసుకొని అయితే ఫస్ట్ అయితే రెడీ పెట్టుకుందామండి. ఈ బొరుగులు అంటే పక్క వేరే అంటే సేమ్ ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలిచినా కూడా ఏది ఎలా చేసినా కూడా ఈ మర్మరాల ఉగ్గాని, బొరుగుల ఉగ్గాని, రాయలసీమ ఉగ్గాని ఏదైనా కూడా అన్నీ ఒకటే టేస్ట్ ఉంటాయండి. కానీ రాయలసీమ వాళ్ళు చేసే ఉగ్గాని వేరేలా ఉంటుంది. అది అంతే మైండ్ బ్లోయింగ్ అండి. అది చూడండి, రాయలసీమ ఉగ్గాని ఇది. అది అన్ని ఉల్లిపాయలని తరుముకొని ఇప్పుడు మనం బజ్జీ చేయమని చెప్పినాం కదండి. చూడండి, పక్కన ఉన్న ఇవి శనగపిండి అయితే తీసుకున్నారు. శనగపిండి ఒక 1/2 కిలో అలా తీసుకొని దానికి సరిపడే తీసుకొని ఇప్పుడు చిట్టి బజ్జీలు అయితే చేయాలని ప్లాన్ చేసినారు. అయితే చూద్దామండి ఎలా చేస్తారో. ఇలా చేసుకోండి. మీరు కూడా చాలా ఈజీగా 2 minutes to 5 minutesలో మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని చాలా ఎర్లీగా చేసుకోవచ్చు. మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈ ఉగ్గాని తినడం వల్ల. ఎందుకంటే ఉగ్గాని తినడం వల్ల నో ఆయిల్ ఫుడ్ ఉంటుంది, ఆయిల్ ఉండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, బజ్జీలకైతే ఆయిల్ ఉంటుందిలే, కానీ అంటే ఇంట్లో బజ్జీ కానీ ఏది చేసుకున్నా కూడా ఇంట్లో ఫుడ్డే తినాలండి. ఇంట్లో ఫుడ్ తింటే చాలా ఆరోగ్యం ఉంటుంది. బయట ఫుడ్ బజ్జీలతో సహా బయట ఏది తిన్నా అనారోగ్యమే. కానీ డూ ప్రిపేర్ ఓన్లీ హౌస్ ఫుడ్. చూడండి, ముందుగా ఆయిల్ తీసుకునింది. ఇది ఉగ్గానికి తిరువాత వేస్తున్నారండి. ఇప్పుడు మా ఆవిడ ఎందుకు మాట్లాడటం లేదు అనొచ్చు మీరు. అదే కానీ కొద్దిగా కఫ్ అవన్నీ అయినాయి, మాట్లాడలేకపోతుంది. చూద్దామండి. ఇదంతా నాకు అప్పచెప్పింది. నాకు కూడా రాదు మాట్లాడడానికి, ఏదో ట్రై చేస్తున్నానండి. ఇందులో ఏమైనా తప్పులున్నా ఏదున్నా మీరే సర్దుకోవాలా. చూడండి, చిన్న ఉల్లిపాయలని తరుముకొని పచ్చిమిరపకాయలు అన్నీ చిన్నగా చేసుకొని బాగా వేపుడైతే చేసింది. అది మామూలుగా అయితే మనకు కూడా తెలుసు, కొన్ని లైట్గా అది బ్రౌనిష్గా రావాలి. ఉల్లిపాయలు బ్రౌనిష్గా వచ్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనకి సరిపడే సాల్ట్. చూడండి, పచ్చిమిర్చి అలా చిన్నగా తరుముకొని పైన ఇప్పుడు దానిపైన కొత్తిమీర అవి ఇవి వేసుకొని పసుపు, టమాటాలు అన్నీ వేసేసుకొని తిరువాత అయితే పెట్టుకుంటా ఉంది. చూడండి, బొరుగుల ఉగ్గాని తింటే ఆరోగ్యం కూడా బాగుంటుందండి.
మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. మీ కామెంట్ అయితే చాలా అవసరం మాకు అని మా ఆవిడ చెప్పమనిందండి. పసుపు అన్నీ వేసుకునింది. చూడండి, వీడియో చివరి దాకా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో మాకు కామెంట్ పెట్టండి, లైక్ చేసుకోండి. అలాగే అట్లీస్ట్ మా వీడియో అయితే చూడండి. మా వీడియో వచ్చేసి కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. మా వీడియోస్లో కుకింగ్ చూపిస్తాము, మీకు మేము ఉన్న డైలీ రొటీన్ వర్క్ చూపిస్తాము, ఫెస్టివల్స్ చూపిస్తాం, పూజ చూపిస్తాం, ఏదైనా కానీ వ్లాగ్స్ రూపంలో చూపించేస్తామండి మేము. చూడండి, ఇదైతే రెడీ అయింది. ఇలా మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసుకొని మనం ఏదైతే తిరువాత వేసుకున్నామో అదంతా ఒక బౌల్లో ఈ నానబెట్టిన బొరుగులు, ఆ తిరువాత మొత్తం తీసేసుకొని మొత్తం కలిపేయాలండి. చూడండి, ఒట్టి బొరుగులు, ఏమి ఆయిల్ లేదు, ఏమీ లేదు, చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఎనర్జీ కూడా. చూడండి, ఇలా కలిపేసుకుంటే మొత్తం అంతా తిరువాత అంతా ఒకదానికి వేసేసుకుంటే మొత్తం బొరుగుల ఉగ్గాని. ఉగ్గాని అనేది రాయలసీమలో చాలా ఫేమస్ అండి. అదే మేము కూడా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. చూడండి, ఇది అయితే రెడీ అయిపోయింది. పైన కొద్దిగా అలా పప్పులు చల్లుకొని పప్పుల పిండి అలా చేసుకుంటే ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏదైతే కోరుకున్నామో చిట్టి బజ్జీలని, అది కూడా చేస్తూ ఉన్నానండి. దానికి కావాల్సింది మేము ముందుగా శనగపిండి, కారము, జీలకర్ర, వాము, ఉప్పు ఇలా అన్నీ తగినంత తీసేసుకొని అందులో కొద్దిగా చిట్టి బజ్జీలు కాబట్టి ఉల్లిపాయల బజ్జీలు కూడా అంటారు. దాంట్లో తరిగిన ఉల్లిపాయలు అయితే తీసేసుకొని అందులో కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని చూడండి. వీడియోని చివరి దాకా లైక్ చేసి షేర్ చేసి వీలైతే కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు చిట్టి బజ్జీలు ఉగ్గాని ఎలా ఈజీగా చేసుకోవచ్చో తెలుస్తుంది. బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని చేసుకుంటే పర్లేదు. ఈ చిట్టి బజ్జీలు కూడా కొద్దిగా చేయాలంటే ఒక 10 minutes పడుతుందండి. జస్ట్ చాలా ఈజీ అండి. జస్ట్ నానబెట్టుకోవడము, తిరువాత వేసుకోవడమే. చేసుకోండి మీరు కూడా. చూడండి, వీడియో అయితే చివరి దాకా చూడండి.
చూసారు కదండి, బజ్జీలు అయితే బాగా రెడీ అయినాయి. మీరు కూడా మీ దగ్గర మీరు చేసుకొని ఒకసారి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఉగ్గాని బజ్జీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.